రీసెంట్‌గా నేను తుని ఇన్సిడెంట్ గురించి నిన్నటి వీడియోలో మాట్లాడాను కదా! పాజిటివిటీ అయితే 99% అయితే వచ్చింది. చాలామంది అయితే అసలు నాది సేమ్ ఫీలింగ్ సిస్టర్, నాకు ఆ డౌట్ వచ్చింది అని చాలామంది కామెంట్ అయితే చేశారు. కొంతమంది అయితే ఆ అమ్మాయికి ఏం తెలుసు, 13 ఇయర్స్‌కి ఏం తెలుస్తుంది అనేసి అని అంటున్నారు. నిజంగా మీరు అసలు ఏ లోకంలో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్నది మన జనరేషన్ లాగా కాదండి. వాళ్ళకి ప్రతీదీ తెలుసు. స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి తెలియని విషయం అంటూ ఏది లేదు. వాళ్ళకు తెలీదులే అని మనం అనుకుంటాం చూడండి. అది మన వెర్రితనం, పిచ్చితనం. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఇప్పటి పిల్లలు మన వెనక తెలియకుండా ఎన్ని చేస్తున్నారు మీకు తెలుసా? మీకు తెలియాలంటే పిల్లల లైఫ్‌లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్క పేరెంట్ పిల్లల లైఫ్ స్టైల్‌ని ప్రతి ఒక్క రోజు ఏం జరిగిందని క్వెషన్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తది. పిల్లల్ని స్కూల్‌కి పంపించి, వచ్చిన తర్వాత ట్యూషన్‌కి పంపించి తినిపించడమే కాదండి. పిల్లల లైఫ్‌లో ఏం జరుగుతుంది అని ఒకవైపు నుంచి మనం తెలుసుకోవడం కూడా పేరెంట్స్‌గా మన బాధ్యతే. ఇప్పుడు పిల్లలు ఆమెకేం తెలీదులే అని జడ్జ్ అయితే చేయకండి. ఇప్పటి వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి తెలీదు అని అనుకొని మనం భ్రమలో ఉంటాం చూడండి. అదే మనం చేసే పెద్ద తప్పు. ఈ విషయంలో మీరు ఎన్ని మాటలు చెప్పినా నేనైతే అస్సలకి జాలైతే పడను. ఆ అమ్మాయికి అంతా తెలిసే అన్ని సార్లయితే ఉంది. లేకపోతే అయితే లేదు. అలా అని నేను ఆ అమ్మాయిని బ్లేమ్ చేయట్లేదులే, కానీ ఏదైనా మనం పని చేస్తున్నామంటే ఒకటికి 3 సార్లు ఆలోచించి చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. ఆ అమ్మాయికి అన్నీ తెలిసే అలా చేసింది. సో దాంతో మనం సపోర్ట్ అయితే చేయొద్దు. సో ఆ వైపు నుంచి కూడా అడిగితే ఏం చెప్తుందో అవన్నీ తెలుసుకొని మనం మాట్లాడాలి. ఓకేనా? నిజంగా ఈ సొసైటీ చాలా అంటే చాలా పాడైపోయిందండి. మన పిల్లల్ని బయటికి పంపించాలంటే అసలు భయమేస్తుంది. వాళ్ళని తీసుకొని వెళ్ళాలంటే మనమే దగ్గరుండి అంతా తీసుకొని వెళ్ళాలి, తీసుకొని రావాలి. హాస్టల్స్‌లో పిల్లల్ని ఉంచినా కూడా సో వాళ్ళకి బయట అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, మేనత్త అని చెప్పి చాలామంది వెళ్ళి ఇంకా ఇట్లనే చాలా ఇన్సిడెంట్స్ చూసే ఉన్నాం కదా మనం. హాస్టల్స్‌లో ఏం చేయాలంటే పేరెంట్స్ వస్తేనే వాళ్ళని పంపించాలి బయటికి. వాళ్ళతో మాట్లాడిపించాలి. బయట వాళ్ళు ఎవ్వరొచ్చినా నో అని చెప్పేయాలి. సో ఇదొక్కటి ఇలా చేస్తే బావుంటదని నా అభిప్రాయం. ఇంతకీ నేనేం చేస్తున్నానంటే లివర్ ఫ్రై చేస్తున్నాను. సో ఫస్ట్ చూపించిన విధంగానే లివర్‌నైతే మనం చక్కగా పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకున్న తర్వాత బాయిల్ అయ్యాక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఇంకా ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా నేను ఇందులో అయితే టమాటాలు అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా మంచిగా ఉల్లిపాయలు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కారము, పసుపు అలాగే ఉప్పు వేసేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నాకు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్తుంటే నోరు అయితే ఊరిపోతుంది. నాకైతే లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి.